విశాఖ సీఏఏ సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి డోలా తెలిపారు. వైసీపీ అరాచక పాలనతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, ఇప్పుడు కూటమి పాలనలో ఏపీలో నూతన అధ్యాయం నడుస్తోందని అన్నారు. ఇక విజనరీ లీడర్ సీఎం చంద్రబాబుపై నమ్మకంతో ఏపీకి అనుకున్న దానికంటే ఎక్కువగా పెట్టుబడులు వస్తున్నాయంటున్న మంత్రి డోలాతో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్. విశాఖ వేదికగా ప్రతిష్టాత్మకంగా కూటమి సర్కార్ నిర్వహిస్తున్న సిఐఐ భాగస్వామ్య సదస్సులో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యంగా దీనిపై మనతో మాట్లాడేందుకు మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి గారు ఉన్నారు. సార్, ఈ 3 రోజులుగా ఇక్కడే ఉన్నారు మీరు. ఈ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? డెలిగేట్స్కు ఏ విధంగా అన్ని సౌకర్యాలు అందుతున్నాయి? ఏర్పాట్లు అయితే ఎక్కడా తీసిపోని విధంగా అంతర్జాతీయ ప్రమాణ స్థాయిగా కొత్తగా ఏర్పాట్లు చేయడం జరిగింది. విశాఖ నగరవాసులు అబ్బురపడే విధంగా ఏర్పాట్లు జరిగినాయి. ఈరోజు ఈ రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం చేత భవిష్యత్తుకి యువతకి మార్గదర్శనం నిర్దేశించే విధంగా పెట్టుబడుల సదస్సులో మనం భాగస్వామ్యం కాబోతా ఉన్నాం. దీనికి ప్రతి దేశాల నుంచి వచ్చే ప్రతినిధులకు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతినిధులకు కావచ్చు, అదేవిధంగా అధికారులకి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఒక నమ్మకంతో, విశ్వాసంతో ఇక్కడికి వచ్చేటువంటి పెట్టుబడులకు వస్తాయని కూడా ఈ ఏర్పాట్లను బట్టి, ప్రజల యొక్క అంతరంగాన్ని బట్టి అర్థమవుతుందండి. నిబద్ధత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్, సిబిఎన్ బ్రాండ్ని చూసి ఇక్కడ మళ్ళీ పెట్టుబడులు తిరిగి వస్తున్నాయి. గతంలో పారిపోయింది. నిన్న మా యువ నాయకులు లోకేష్ గారు చెప్పారు, పారిపోయిన సంస్థ తిరిగి వస్తున్నాయి, బ్లాస్ట్ చేస్తున్నామని చెప్పి అన్నారు. అది ఈరోజు ఎన్డీ అనే వాళ్ళ గురించి మనకు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా లూలు, వీళ్ళందరూ కూడా తిరిగి వస్తున్నారంటే సిబిఎన్ మీద ఉన్నటువంటి ఈ బ్రాండ్ వల్లనే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. వీళ్ళే కదండి, విదేశాల నుంచి కూడా అద్భుతంగా ఉదయం పెట్టుబడులు వస్తామని ఉదయం ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ ఊహించిన దానికన్నా ఎక్కువగా పెట్టుబడులు వస్తున్నాయి, ఒకదానికి ఒకటి జోడై వస్తామని. మనం అనుకున్నటువంటిగా ఈరోజు ఇంకొక డేటా సెంటర్ కూడా ఇంకోటి కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ప్రస్తావించడం జరిగింది. ఇది రాజమండ్రి దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు ఈ ప్రాంతం మీద పూర్తి స్థాయిలో ఆర్థికంగా అభివృద్ధి పరిచే విధంగా కేంద్రంగా మనం ముందుకు తీసుకెళ్తున్నారు. వారి నిబద్ధత మీద, వారి యొక్క విశ్వాసం మీద, వారి యొక్క ఆత్మ విశ్వాసం మీద కంపెనీలకు ఉన్నటువంటి పెట్టుబడులు ఈ విధంగా వస్తాయండి. పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకోవడమే కాదు, అవి పూర్తిగా ఆచరణ యోగ్యం అయ్యే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి శ్రీ డోలా బాలవీరాంజనేయస్వామి గారు అంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వైజాగ్, నోవాటెల్ నుంచి.